ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద నః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 2వ తేదీ మంగళవారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, షష్ఠి, మంగళవారం. పగలు 2:30 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 9:55 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5:54 నుంచి 7:40 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 4:31 నుంచి 6:17 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:46 నుంచి 9:30 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:46 నుంచి 11:30 వరకు ఉంది. ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:33. ఈ రోజున గ్రహచారం పరిశీలిస్తే సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుజ శుక్ర వృశ్చికంలో, రవి బుధ శుక్ర వృశ్చికంలో, రవి కుజ ధనస్సులో, శని కుంభంలో, రాహువు మీనంలో, గురువు మేషంలో ఉన్నారు. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. రేపు ఎల్లుండి అవతలుండి తిస్రోష్టకాలు అని మనం స్టడీ చేస్తూ ఉంటాం. తిస్రోష్టకాలు అనేసరికి సప్తమి, అష్టమి, నవమి తిథులు ఇలాగా మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాల్లో వస్తాయి. వీటిని ఈ 12 రోజుని కూడా చాలా విశేషమైనటువంటి పితృ సంబంధమైనటువంటి పర్వాలుగా మనవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి పర్వం షణ్వతులలో ఈ 12 రోజులు కూడా ఉన్నాయి. షణ్వతి శ్రాద్ధ దినాలకు సంబంధించినటువంటి రోజుల్లో శుభకార్యాల నిషేధం అనేది చెప్పడం ఉంది. ఇక్కడ షణ్వతులు ఆచరించే వాళ్ళ విషయంలో మాత్రమే అని వైదిక సాంప్రదాయంలో ఒక పాఠం ఒకటి ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఇది పర్వం. ఈ పర్వాన్ని మరి రేపటి నుంచి తండ్రి లేని వాళ్ళు తర్పణాలు, ఈ తిస్రోష్టకాలను ఉద్దేశించి తర్పణాలు వదలడం అనేది మనకు సాంప్రదాయంగా నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ గ్రహచారాలని బేస్ చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున బుద్ధి కుశలత బాగా తక్కువగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల మీద వేగమైనటువంటి ఆలోచనలు తీసుకుంటారు. కొన్ని కార్యక్రమాల మీద చాలా ఆలస్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భోజన వసతి చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. మనసుకు ఏదో తెలియని వ్యాకులత సంభవిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. అలాగే ఉద్యోగ, వ్యాపార విషయాలు ప్రధానంగా దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మీరు కాలక్షేపం చేయడం మూలంగా చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. ఇక్కడ పంచమంలో చంద్రుడు కూడా ఆయన అప్పుడప్పుడు మీకు మానసికమైనటువంటి భేదాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే ఈ వాత సంబంధంగా గతంలో కనుక అనారోగ్యాలు ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం మానసికంగా ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య విషయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దని చెప్పేసి మరలా ఒకసారి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అవకాశం ఉంటే ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా మీరు ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండడం చాలా అవసరం. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రణ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మీరు
కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మరి ఇతరుల వ్యవహారాలు జరిగి పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రోజున ఏదో తెలియని భయము భ్రాంతి ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేసినా సరే మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో, చేయొచ్చా చేయకూడదా అనేటువంటి అంశాల్లో మీరు బాగా మానసికంగా కొంచెం చికాకు దగ్గరవుతూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా కొంచెం లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం మూలంగా మీరు లాభదాయకమైన ఫలితాంశాలు పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. లాభదాయకమైన జీవితాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం తెలిసి తెలియని పొరపాట్లు జరిగే అవకాశం వస్తుంది. అవి మిమ్మల్ని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా అన్ని పనులు కూడా స్వయంగా చూసుకునే వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు పనులు ఆలస్యమైనా చెప్పి కంగారు పడవలసిన అవసరం లేదు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి ఈ రోజున ప్రయాణ విషయాల్లో చికాకులుగా ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ యొక్క ప్రణాళికలు సరిగా సాగక ఒత్తిడికి గురవుతారు. ఏదో తెలియని ఒక ఇరిటేషన్, మానసికంగా ఆగ్రహావేశాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు కనుక చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్ని పనులు చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మీరు కలగజేసుకోకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుపుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి సలహాలు, సూచనలు అందరి దగ్గర నుంచి తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఉత్తమమైనటువంటి జీవితం గడుపుతూ ఇవాళ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఇటు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకాలు బాగా లభిస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. యాక్చువల్లీ కుజ, రవి, గురు ప్రభావంగా ఆరోగ్య సమస్యలు రావాలి. కానీ ఇవాళ రోజున తెలివిగా ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ధనురాశి అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు ప్రారంభంలో ఉంటాయి, వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త పడుతూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఘటనలు బాగా ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య స్థితులు బాగుంటాయి. పెద్దవాళ్ళ యొక్క ప్రవర్తన చాలా సింపుల్గా ఉండడంతో వాళ్ళు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. వాళ్ళు తేలిగ్గా ఉండడంతో మీకు కూడా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మీనరాశి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఇలా ఏ అంశం చూసినా కానీ మీనరాశి వాళ్ళు ఇవాళ చాలా తెలివిగా, చాలా ఓర్పుగా, ముందు జాగ్రత్తగా కార్యక్రమాలను నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీరు ఏదైనా చర్చ చేస్తే ఆ చర్చలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.